ముఖలింగం దేవాలయం పూర్తి వివరాలు. పరిచయం. శ్రీ ముఖలింగం ముఖ్లింగం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అత్యంత ప్రాచీనమైన శైవ క్షేత్రాలలో ఒకటి. ఇది వంశధార నది ఒడ్డున ఉన్న చారిత్రక గ్రామం. ఈ ఆలయం తన అద్భుతమైన శిల్పకళ, చారిత్రక ప్రాముఖ్యత మరియు ఆధ్యాత్మిక వైభవం వల్ల ప్రసిద్ధి చెందింది. పూర్వం కళింగ రాజ్యానికి రాజధానిగా ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. అందువల్ల ఈ క్షేత్రానికి ప్రత్యేక చారిత్రక గుర్తింపు ఉంది. దేవాలయ చరిత్ర. ఈ ఆలయాన్ని తూర్పు గంగ వంశానికి చెందిన రాజులు 8వ నుండి 12వ శతాబ్దం మధ్య నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. కళింగ రాజులు పరమశివుని ఆరాధకులు కావడంతో ఈ ప్రాంతంలో అనేక శివాలయాలను నిర్మించారు. వాటిలో ముఖలింగేశ్వర ఆలయం అత్యంత ముఖ్యమైనది. ఈ ఆలయం సుమారు 1000 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగి ఉంది. ఏడు కెమికల్ కాదు కదా, ఏడు వాటర్ వాటర్ కరెంట్ వాటర్ ఓన్ వాటర్ పాలు తీసుకొని పాలు పండించుకొని పంటే పాలు వండుకొని పంటే ముఖలింగం అనే పేరు ఎలా వచ్చింది? ఈ ఆలయంలోని శివలింగం ప్రత్యేకత ఏమిటంటే లింగంపై శివుని ముఖాకృతి స్పష్టంగా కనిపిస్తుంది. ముఖం ఉన్న లింగం కావడంతో దీనికి ముఖలింగం అనే పేరు వచ్చింది. భక్తులు ఈ లింగాన్ని దర్శించినప్పుడు స్వయంగా పరమశివుడి ముఖాన్ని చూసిన అనుభూతి కలుగుతుందని నమ్ముతారు. ఆలయ నిర్మాణ విశేషాలు. కళింగ శిల్పకళకు అద్భుత నిదర్శనం. ఆలయ గోడలపై దేవతామూర్తులు, నర్తకులు, యోధులు, జంతువుల శిల్పాలు చెక్కబడి ఉంటాయి. ఆలయ గోపురం మరియు మండపాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. రాతి స్తంభాలపై అద్భుతమైన శిల్పాలు కనిపిస్తాయి. ప్రతి శిల్పం అప్పటి కళాకారుల ప్రతిభను తెలియజేస్తుంది. ప్రధాన దేవత. ఈ క్షేత్రంలో ప్రధాన దేవుడు శ్రీ ముఖలింగేశ్వర స్వామి. అమ్మవారు శ్రీ పార్వతీదేవి. భక్తులు శివపార్వతులను దర్శించి కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం మరియు ఐశ్వర్యం కోసం ప్రార్థిస్తారు. హలో ఫ్రెండ్స్, ఈరోజు
ప్రముఖ క్షేత్రమైనటువంటి శివకాశిగా ప్రసిద్ధిగాంచిన మన శ్రీకాకుళం జిల్లాలో ఉండేటువంటి శ్రీముఖలింగం దేవస్థానానికి వచ్చామన్నమాట దర్శనానికి. ఇది శ్రీకాకుళంకి చాలా దగ్గరలో ఉన్నది. ఒక గంటన్నర జర్నీలో ఉంటుంది అన్నమాట. అది గంటన్నర 2 గంటల జర్నీలో ఉంటుంది. చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయం ఇది. ఓం నమః శివాయ. వంశధార నది విశిష్టత. ఆలయం సమీపంలో ప్రవహించే వంశధార నది ఈ క్షేత్రానికి మరింత ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తుంది. భక్తులు ముందుగా నదిలో స్నానం చేసి తరువాత స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ. ఎలా చేరుకోవాలి? రైలు ద్వారా. సమీప రైల్వే స్టేషన్ శ్రీకాకుళం రోడ్, ఆముదాల వలస. అక్కడి నుండి రోడ్డు మార్గంలో ముఖలింగం చేరవచ్చు. బస్సు ద్వారా శ్రీకాకుళం, టెక్కలి, నరసన్నపేట నుండి బస్సులు మరియు ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉంటాయి. విమాన మార్గం. సమీప విమానాశ్రయం విశాఖపట్నం ఎయిర్పోర్ట్. మొదలు తిడతారు.